హలో యూట్యూబ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ లైఫ్ బై డీజీ. నేను మీ హర్తా దీను. అందరూ బాగానే ఉండాలని కోరుకుంటూ ప్రతిరోజులాగానే ఈరోజు కూడా సరికొత్త హెల్తీ రెసిపీతో మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పైనాపిల్ ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఏ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో తెలుసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పైనాపిల్ ముక్కలు, పంచదార, మిల్క్ మేడ్, పాలు. ఒక మిక్సర్ జార్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు, 4 టేబుల్ స్పూన్ల పంచదార, 2 టేబుల్ స్పూన్ల మిల్క్ మేడ్. ఈ మిల్క్ మేడ్ ప్యూర్లీ హోమ్ మేడ్ అండి. మీకు కావాలి అంటే దీని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. ఈరోజు మన రెసిపీ మిల్క్ మేడ్ లేకపోతే లేదు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది వేస్తే మాత్రం అద్దిరిపోతుంది అనేది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత పాలు అనేవి కొంచెం కొంచెంగా పోస్తూ బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసిన ఈ మిశ్రమాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి మనం షిఫ్ట్ చేసుకుందాం. ఎయిర్ టైట్ కంటైనర్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఎయిర్ ఎంట్రీ ఉంది అంటే ఐస్ అనేది సూపర్గా ఫామ్ అవ్వదండి. ఐస్ క్రీమ్ అనేది ఖచ్చితంగా ఫ్లాప్ అయిపోతుంది. ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. ఈ మిశ్రమాన్ని 2 అవర్స్ రెఫ్రిజిరేటర్లో ఫ్రీజ్ చేసుకోవాలి. ఈ 2 అవర్స్ తర్వాత నా ఐస్ క్రీమ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. చూసారా, కాస్త థిక్ అవుతుంది. దీనిని మళ్ళీ మనం మిక్సర్ జార్లోకి తీసుకొని 2 మినిట్స్ నాన్ స్టాప్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఒక మంచి ఫోమీ నేచర్ వచ్చింది కదా. ఇప్పుడు దీనిని మనం ఐస్ క్రీమ్ మౌల్డ్లో కానీ, ఈ విధంగా క్యాండీ మౌల్డ్లో కానీ, ఏది లేదు అంటే ఒక స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్ తీసుకొని దానిలో ఒక పుల్ల కానీ, లేకపోతే స్పూన్ వెనక భాగం ఉంది కదండి, దాన్ని పెట్టి కూడా హ్యాపీగా ఐస్ అనేది ఎంజాయ్ చేసేయచ్చు. ఇబ్బంది ఏం లేదు. బట్ స్కిప్ చేయకుండా తినేసేయండి. ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది మనం మళ్ళీ 12 అవర్స్ రెఫ్రిజిరేటర్లో పెట్టబోతున్నాం. పెట్టేటప్పుడు ఎయిర్ ఎంట్రీ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎయిర్ టైట్ కంటైనర్స్లోకే తీసుకోండి. ఒకవేళ మీరు గ్లాస్ తీసుకున్న దాన్ని నీట్గా కవర్ చేసుకోండి. వావ్, 12 అవర్స్ తర్వాత చూసారా, నా ఐస్ క్యాండీస్ అనేవి, ఈ పైనాపిల్ క్యాండీస్ ఎంత పర్ఫెక్ట్గా అయిపోయినాయో ఒకసారి మీరు కూడా చూసేయండి. ఎందుకు ఈ పైనాపిల్, ఏంటి దీని ప్రత్యేకత? యాక్చువల్లీ మనం ఇది పిల్లలకి తినమని పీసెస్ లాగా కట్ చేసి ఇస్తే వాళ్ళ నాలుక మీద కాస్త గుచ్చుకున్నట్లు, లేకపోతే మంటగా ఉన్నట్లు వాళ్ళు ఫీల్ అయ్యి తినరు. కానీ ఇదే ఐస్ క్రీమ్ రూపంలో ఇస్తే, ఐస్ రూపంలో ఇస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. పైనాపిల్లో వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా వైటమిన్ ఏ, బీటా కెరోటిన్స్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా ట్రై చేయండి. అంతేకాకుండా పిల్లలకి ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే వెనీలా ఐస్ క్రీమ్ కూడా హోమ్ మేడ్ నేను ప్రిపేర్ చేశాను. దాని లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. ఇంత హెల్తీ రెసిపీస్ పరిచయం చేస్తున్న మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై బాయ్.